రోజుకో కొత్త మోడల్, ప్రతి మోడల్లో కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు యువతను ఆకర్షిస్తూ ఉంటాయి. మార్కెట్లోకి ఎన్ని కొత్త గ్యాడ్జెట్లు వచ్చినా ఐఫోన్ వాడటంలో ఉన్న కిక్కే వేరని భావిస్తూ ఉంటారు యువత. భవిష్యత్తులో మనుషుల జీవన విధానాన్నే పూర్తిగా మార్చేసేలా చాట్ జీపీటీని ఐఫోన్కు అనుసంధానిస్తూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టబోతోంది యాపిల్ సంస్థ. మరి iOS 18లో తీసుకురాబోయే ఫీచర్లేంటి? అవి ఎలా ఉండబోతున్నాయి? యాపిల్ ఇంటెలిజెన్స్ విశేషాలేంటో ఈ కథనంలో. ఐకానిక్ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న యాపిల్ సంస్థ ఇప్పుడు ఓపెన్ ఏఐ సంస్థతో జతకట్టి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతోంది. ఈ ఏడాది చివరికల్లా చాట్ జీపీటీని iOS 18లో అందుబాటులోకి తెస్తున్నట్లు వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో ప్రకటించారు యాపిల్ సీఈఓ టిమ్ కుక్. యాపిల్ డిజిటల్ అసిస్టెంట్ సిరి ద్వారా పనిచేసే యాపిల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో సరికొత్త మార్పులు సృష్టించడం ఖాయమన్నారు. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో iOS 18ను ఆవిష్కరించారు యాపిల్ సీఈఓ టిమ్ కుక్. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ఐఫోన్ పరికరాల్లో చాట్ జీపీటీ సేవలు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. ముందుగా iOS 18, ఐప్యాడ్ OS 18, మ్యాక్ OS సుఖోవ్యాలలో ఈ సదుపాయం రాబోతోంది. వాయిస్ అసిస్టెంట్ సిరి ఆధ్వర్యంలో యాపిల్ ఇంటెలిజెన్స్ పనిచేయడం వల్ల డేటా భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని యాపిల్ సంస్థ చెబుతోంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లలో iOS 18ను తీసుకురాబోతోంది యాపిల్ సంస్థ. ఇందులోని సాంకేతికత యూజర్ల ఆలోచనలు అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పనిచేస్తోంది. దీని ద్వారా కొత్త రైటింగ్ టూల్స్, ముఖ్యమైన నోటిఫికేషన్లు గుర్తు చేయడం, ఎక్కువ సమాచారం క్రోడీకరించి దానంతటా అదే ముఖ్యమైన సమాచారం సిద్ధం చేసి రీడిజైన్డ్ రీడర్ ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇచ్చిన సమాచారం ఆధారంగా జెన్మోజీ నచ్చిన ఇమేజ్లను సృష్టిస్తుంది. మనం ఒకవేళ ఐఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే దాంట్లో ఉండే హార్డ్వేర్ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఆండ్రాయిడ్ తోటి కంపేర్ చేసినప్పుడు మాత్రం సాఫ్ట్వేర్ పరంగా చాలా వెనుకబడి ఉండేది కదా. కాకపోతే రీసెంట్గా WWDC ఈవెంట్లో వీళ్ళు iOS 18 సంబంధించిన అద్భుతమైన ఫీచర్స్ని రివీల్ చేశారు. అయితే ఈసారి వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతోటి చాట్ జీపీటీ ఉంటుంది చూసారు, దాంతో అంటే ఓపెన్ ఏఐ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి చాట్ జీపీటీ లాంటి చాలా ఫీచర్స్ని iOS 18లో తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. అయితే ఫీచర్స్ అనేవి ప్రజెంట్ మనకు iOS 15 ప్రో లేదా ప్రో మ్యాక్స్ ఉంటుంది చూసారా, అటువంటి మొబైల్స్కి మాత్రమే వీళ్ళు ఈ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తారు. దానికంటే తక్కువ ఉండే వర్షన్స్కి ఈ ఫీచర్స్ అయితే మనకు కనిపించవు. లేటెస్ట్గా లాంచ్ అవ్వబోయే యాపిల్ 16 సిరీస్ మొబైల్స్లలో మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఐఫోన్లు వాట్సాప్ తరహాలో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అందించబోతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లకే పరిమితమైన కాల్ రికార్డింగ్ ఫీచర్ సరికొత్తగా రాబోతోంది. కాల్ రికార్డింగ్ చేస్తే సదరు వ్యక్తికి సమాచారం చేరవేస్తుంది. ఫేస్ ఐడి ద్వారా యాప్లు లాక్ చేయొచ్చు. రీడిజైనింగ్ కంట్రోల్ సెంటర్ సాయంతో ఒకే స్వైప్ తోనే ఇంట్లోని వస్తువుల స్థితిగతుల గురించి, ఇంటి తలుపు లాక్ అన్లాక్ చేయవచ్చు. యాప్ ఐకాన్స్ ని డార్క్ మోడ్ లో నచ్చిన కలర్ లో సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యాపిల్ వాళ్ళు తీసుకొచ్చిన ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే యాప్ని లాక్ చేయడం లేదా హైడ్ చేయడం. ఈ రెండు ఫీచర్స్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. అంటే మనం వాట్సాప్ని లాక్ చేయాలి అంటే మన ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు. దానికోసం మనం ఏ యాప్ని అయితే లాక్ చేయాలో దాన్ని ప్రెస్ చేసి పట్టుకొని ఈ ఫీచర్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అలానే మనకు నచ్చిన యాప్ని హైడ్ కూడా చేయొచ్చు. మనకు హిడెన్ ఫోల్డర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అలా హైడ్ చేసిన యాప్స్ అనేవి అందులో కనిపిస్తాయి. అంతేకాకుండా మనం యాప్స్ని అరేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఒకప్పుడు అలా లేకుండే మనకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకొని మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చినటువంటి యాప్ని దానిలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ని కూడా దానిలో యాడ్ చేసుకునే ఫీచర్ని ఈసారి తీసుకొని రావడం జరిగింది. దీంతో పాటే గేమ్ మోడ్ ఫీచర్తో పాటు RCS రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ మనకు వాట్సాప్ ఎలాగైతే పనిచేస్తుందో అలా పనిచేస్తూ ఉంటుంది కదా. సో అటువంటి ఫీచర్ ఇక నుంచి మనం iOSలో కూడా చూడబోతున్నాం. సందర్భం, ప్రాంతం, వేసుకున్న డ్రెస్ ఆధారంగా ఇందులోని ఏఐ ఫోటో గ్యాలరీని సిద్ధం చేస్తుంది. చిన్న కమాండ్తోనే నచ్చిన ఇమేజ్, వీడియోలను వెంటనే అందిస్తుంది. వైఫై, సెల్యులార్ నెట్వర్క్ అందుబాటులో లేకున్నా శాటిలైట్ ద్వారా మెసేజ్లు చేసుకునే సదుపాయం కల్పించింది. ముఖ్యమైన సమాచారం సమయానికి పంపేలా
మెసేజ్ను షెడ్యూల్ ఉపకరిస్తుంది. అవును లేదా కాదు అని తలాడిస్తే చాలు ఎయిర్ పాడ్స్ ని కంట్రోల్ చేయవచ్చు. ఐపాడ్లో క్యాలిక్యులేటర్ ఫీచర్ను జోడించింది. ఇక్కడ నుంచి యాపిల్ వాళ్ళు T9 డైలర్ ని తీసుకొచ్చారు కాబట్టి మనకు కాలింగ్ అనేది చాలా సులువుగా మారబోతుంది. నెక్స్ట్ ఇక క్యాలిక్యులేటర్ ఫీచర్ ఏదైతే ఉంటుందో చాలా సంవత్సరాల తర్వాత ఐపాడ్ కి కూడా వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. స్పెషల్లీ మ్యాథ్స్ నోట్స్ అనే ఫీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి మనం స్క్రీన్ పైన మనకు ఏ మ్యాథ్స్ కి సంబంధించిన సొల్యూషన్ కావాలో దాన్ని మనం చేతితోటి రాసి దానికి సంబంధించిన అవుట్పుట్ ని రాబట్టొచ్చు. ఇటువంటి ఫీచర్స్ అనేవి మనకు జనరల్ గా ఆండ్రాయిడ్ లో కనిపించేవి ఇక మనం iOS లో కూడా చూడొచ్చు. మన మెయిల్స్, టైం టేబుల్ పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ముఖ్యమైన సమాచారం గుర్తు చేస్తుంది యాపిల్ ఇంటెలిజెన్స్. వ్యాలెట్, గేమ్స్, యాప్ పాస్వర్డ్, ట్రాన్స్క్రైబ్ ఇలా ప్రతి ఫీచర్ iOS 18లో కొత్తగా ఉండబోతోంది. ఐఫోన్లలో చాట్ జీపీటీని వాడాలా వద్దా అనేది యూజర్ల ఎంపికని యాపిల్ సంస్థ చెబుతోంది.